పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం మనం చదువుదాం. 23వ వచనం. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావని అతనితో సెలవిచ్చెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి ఉదయ కాలంలో మనతో చెప్తున్నాడు, నీకు సమాధానము, భయపడకుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, మనము ప్రతిదినము అనేక విషయాలు, అనేక పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఎదుర్కొనే పరిస్థితులు అనేక సార్లు మనకు భయమును పుట్టిస్తాయి. ఈ పరిస్థితులను దాటలేనంత ఇబ్బందికరంగా మనకు కనిపిస్తాయి. మన వ్యాధులు, మన కుటుంబ పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు, మరి మన బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి, మన ఉద్యోగంలో మరి మనకు విరోధంగా సూటిపోటు మాటలు మాట్లాడుతున్నటువంటి మనుషుల ద్వారా, మన వెంట ఉండు మరి మన దుఃఖపరిచేటటువంటి శత్రువుల ద్వారా ఎన్నో విషయాల్లో మనకు వేదన కలుగుతాయి, దుఃఖం కలుగుతుంది. లేదు, ఈ పరిస్థితులు మరి నా జీవితంలో మారవా అనేటువంటి ప్రశ్నలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. మరి అంతేకాక అపవాది పలు విధాలుగా మనల్ని భయపెడుతూ ఉంటాడు. వాడు మన కలల ద్వారా, మరి మన ఆలోచనల ద్వారా మనల్ని బలహీనులంటూ సృష్టించాలని ప్రయత్నం చేస్తాడు. మనకిక విడుదల కలగదు అనే విధంగా, లేదా మనం దేవునికి దూరం అయిపోయామనే విధంగా ఎన్నో విధాలుగా మనకు భయం ఏర్పడుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను నీకు సమాధానాన్ని ఇస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. దేని కొరకు ఈరోజు నువ్వు భయపడుతున్నావు? ఏ పరిస్థితి నీకు భయం కలగజేస్తుంది? దేన్ని బట్టి నువ్వు దిగులు పడుతున్నావు? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, నీకు సమాధానం కలగబోతుంది. హల్లెలూయా. దేవుడు నీకు సమాధానాన్ని కలగజేస్తాడు. ఆమేన్. మరి లూకాసు సువార్త 8వ అధ్యాయంలోకి మనం వెళ్తే, లూకాసు సువార్త 8వ అధ్యాయము 50వ వచనం. మరి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపడును అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట యేసయ్య విన్నాడంట. మరి ఆ మాట ఎటువంటిదంటే భయం కలిగించే మాట, దుఃఖాన్ని కలిగించే మాట. మరి ఆ మాట విన్న వాళ్ళు ఎంతో భయపడ్డారు కాబట్టి, ఎంతో దుఃఖపడుతున్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి. హల్లెలూయా. ఏంటి ఆ మాట? ఏమా మాట వింటున్నాడు? ఏమా మాట అంటే, వాక్యం చెప్తుంది, అక్కడ ఒక సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరకు వచ్చాడంట. యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, మరి నా కూతురు చనిపోయే పరిస్థితిలో ఉంది. మరి ఆ అమ్మాయి చిన్న బిడ్డ, 12 ఏళ్ళ వయసు బిడ్డ. మరి దయచేసి వచ్చి నా యొక్క కుమార్తెను స్వస్థపరచు, నా బిడ్డను నాకు తిరిగి దయచేయి అన్నప్పుడు, మరి యేసయ్య మరి వారి ఇంటికి వస్తారని బయలుదేరాడు. ఆ లోపల ఒక మాట అతని యొద్దకు వస్తుంది. ఏంటి ఆ మాట అంటే, నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె చనిపోయింది. చూడండి, చాలాసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇక ముందు దారి లేదు, ఈ పరిస్థితి మనం ఇంతటితో ముగిసిపోయింది, లేదా ఈ సమస్యల వలయం నుంచి నువ్వు బయటికి రాలేవు. లోకం చెప్తది, నువ్వు నీ దేవుని నమ్ముకున్నావు, కానీ ఇప్పుడు చూస్తే ఈ పరిస్థితులు నువ్వు దాటలేనంత, విడుదల పొందుకోలేనంత నిన్ను చుట్టుముట్టుకొని ఉన్నాయి. ఈ వ్యాధి నీకు విడుదల దొరకదిక, నీ పరిస్థితులు మారవు, అయిపోయింది అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఇక్కడ కూడా
యేసు మరి ఆ యొక్క సమాజపు అధికారి వెంట ఉన్నాడు. అతనితో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో మరి ఇంక యేసే వాళ్ళ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుమార్తె చనిపోయింది అనే మాట చెప్తున్నాడు. కానీ యేసే అంటున్నాడు, ఆ మాట వినిన మరుక్షణం ఆ తండ్రికి ధైర్యాన్ని చెప్తున్నాడు. నువ్వు వినిన మాట నిజమే. ఆ అమ్మాయి చనిపోయింది. కరెక్టే. కానీ భయపడద్దు. భయపడాల్సిన అవసరం లేదు. నమ్మిక ఉంచు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పరిస్థితులు కూడా అయిపోయినా అనే విధంగా ఉంటాయి. అంతే ఈ పరిస్థితులు మారవి అనే విధంగా. కానీ దేవుడు అంటున్నాడు ఈ దినం నీతో, నమ్మిక ఉంచు, అన్ని చక్కబడతాయి. అన్నిటినీ తిరిగి దేవుడు సరి చేస్తానంటున్నాడు. నీకు తిరిగి సమాధానాన్ని ఇస్తాను. తిరిగి నేను నీకు నెమ్మది ఇవ్వగలను. హల్లెలూయా. మరి 37వ దావీదు కీర్తన 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, 37వ దావీదు కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, నీ ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా నీ పరిస్థితిని నీవే నీ తల మీద పెట్టుకోక దేవునికి అప్పగించడం మనం ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించడం అంటే ఏంటి? కొంతమంది ఏంటంటే ఏం చేస్తారంటే, అయ్యా నేను దేవునికి అప్పగించేశాను, ఇంకా నాకు సంబంధం లేదని వీళ్ళు ఇష్టానుసారంగా ఉంటుంటారు. అట్లా కాదు. దేవుడు నీ జీవితంలో కార్యం చేసేంత వరకు నువ్వు యేసయ్యను పట్టుకోవాలి. ఈ సమాజ మందిరపు అధికారి మరి వాళ్ళ కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు, సరే యేసయ్య నువ్వు రావద్దులే ఇంటికి, వెళ్ళిపో అని చెప్పేసి యేసయ్యతో చెప్పలేదు. యేసయ్యను పట్టుకున్నాడు. ఆ బిడ్డ చనిపోయిందని తెలుసు, అయినా కూడా యేసయ్య వస్తే అన్ని జరుగుతాయి. యేసయ్య వస్తే కార్యం నెరవేరుతుంది. హల్లెలూయా. నా కార్యం ఆయన చేస్తాడు. ఆమేన్. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి అప్పగించాడంట. కూతురు చనిపోయింది అనేటువంటి మాటను దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. నా బిడ్డ చనిపోయిందనే మాటను బట్టి నేను దిగులు పడను, కానీ ఆ పరిస్థితిని మరి యేసయ్య చేతిలో పెడతాను. నేను ఆయన నమ్ముకుంటాను. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక కోల్పోవద్దు. మన జీవితంలో కార్యాలు చేసేది దేవుని మీద మనం ఉంచే విశ్వాసం మాత్రమే. కాబట్టి భయము అనేది నమ్మకమునకు విరోధమైనటువంటి స్వభావం. భయం మనలో పుట్టినప్పుడు మనకు దేవుని మీద నమ్మకం పోతుంది. దేవుని యందు నిరీక్షణ మనం కోల్పోతాం. కాబట్టి భయపడక దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచు. నీ పరిస్థితి ఎంత విరోధంగా నీకు అనిపించినా కూడా ప్రభువు నాకు తోడై ఉన్నాడని నమ్మిక మనం ఉంచినప్పుడు ఆయన కార్యాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులైనా, మరి ఎటువంటి కోర్టు కేసులైనా, ఏ విధమైనటువంటి సమస్యలు గుండా నువ్వు నడుస్తున్నావు అనేది దేవునికి తెలుసు. అందుకే ఆయన ఈ ఉదయకాలంలో చెప్తున్నాడు, నీకు సమాధానం, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేను సమాధానం ఇస్తాను. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆయన హృదయం కలవరపడిపోతుంది. సమాజ మందిరపు అధికారికి నా బిడ్డ చనిపోయింది అనే వార్త నేను వినేశానే, ఏదైతే వినకూడదు అనుకున్నాను, ఏదైతే జరగకూడదు అనుకున్నాను, యేసయ్య వస్తే ఇటువంటి పరిస్థితి నా జీవితంలో రాదని నేను దేని కొరకు ఎదురు చూశానో, యేసయ్య రాకముందే జరిగిపోయింది. యేసయ్య అడుగు పెట్టక ముందే ఈ పరిస్థితి నేను ఎదుర్కొంటున్నాను. ఇంకా నాకు ఈ పరిస్థితిలో ఏం చేయాలా అనేటువంటి కలవరము ఒక తండ్రికి ఉంటుంది. ఎందుకంటే వారి కూతుర్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి యేసయ్య యొద్దకు పరిగెత్తుకుని వచ్చారు. ఈ దినంలో మనం కూడా మన బిడ్డలు మనం ఎంతో ప్రేమిస్తుంటాం. మనము ఎంతో ఇష్టపడినటువంటి కొన్ని పరిస్థితులు మనకు విరోధం అవుతూ ఉంటాయి. మనం ఎంతో ప్రేమించిన వారు మనకు దూరం అవుతుంటారు. కానీ దిగులు పడొద్దండి. దేవుడు అంటున్నాడు, నమ్మిక ఉంచండి, పరిస్థితులను నేను మారుస్తూ ఉన్నాను, పరిస్థితులు నేను సరిచేస్తున్నాను. మనకు తెలియకుండానే దేవుడు
ఆయన యందు నమ్మిక ఉంచిన వారి జీవితంలో తన కార్యాలు అద్భుతంగా నెరవేరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. ఏది నువ్వు కోల్పోయినా పర్వాలేదు, నమ్మకాన్ని మటుకు కోల్పోవద్దు. దేవునికి నీ పరిస్థితిని అప్పగించు. దేవుడు కార్యం చేసేంత వరకు నీ నమ్మకాన్ని కోల్పోకూడదు. హల్లెలూయా. నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. మరి నమ్మిక ఉంచి ఆయన వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నారంట. హల్లెలూయా. వారి ఇంటికి బయలుదేరినప్పుడు అక్కడేం జరుగుతుంది? వాక్యం చెప్తుంది 52వ వచనం, లూకాసు వార్త 8:52లో, అందరూ ఆమె నిమిత్తం ఏడ్చుచు రొమ్ము కొట్టుకుని చూడగా ఆయన వారితో, ఏడవద్దు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినదని వారెరిగి ఆయనను అపహసించిరి. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారంట, అపహసిస్తున్నారంట. కాబట్టి చూడండి, లోకం అలా ఉంటుంది. లోకం ఏం చేస్తుంది? ఏడ్చినట్టు మనకు ఏదో సహాయం చేయలేరు, కానీ మనతో కూడా ఏడ్చినట్టు నటిస్తారు. మనం ఏదన్నా దేవుని మీద నమ్మిక ఉంచిన కార్యం మనం ఏమైనా చేశామనుకోండి, ఈ పరిస్థితి నుంచి బయటికి నా దేవుడు తీసుకొస్తాడు, దేవునికి సాధ్యము అంటూ మనం ఏదన్నా విశ్వాస క్రియ చేశామనుకోండి, మనల్ని చూసి అపహసిస్తారు. ఇది లోకం చేసే పని. లోకం నిన్ను చూసి ఏడుస్తున్నా, నేను లోకం నిన్ను చూసి అపహసిస్తున్నా, యేసయ్య వారిని పట్టించుకోలేదంట. హల్లెలూయా. వారిని పట్టించుకోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడడం లేదు. నిన్ను చూసి కూడా లోకం ఒకవేళ ఏడిస్తే, వాళ్ళు ఏడ్చినా మనకి ఏం మేలు జరగదు, వాళ్ళు అపహసించినా మనకి ఏం మేలు జరగదు. ఎవరి ద్వారా? వాళ్ళ ద్వారా. కాబట్టి ఏడ్చే వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనం చూసి అపహసించే వాళ్ళని చూసి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనము పట్టించుకోవాల్సింది ఒకటే, ఏంటంటే నేను యేసు వెంట ఉన్నాను, నా యేసయ్య నా యొద్దకు వచ్చాడు, ఆయన నా ఇంటిలోనికి వచ్చాడు, ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఈ ఉదయ కాలంలో ఈ వాక్యం వింటుండగా యేసు ఈ వాక్యం ద్వారా నా ఇంటిలోనికి వస్తున్నాడు. ఈ వాక్యం నేను వింటూ ఉండగానే ఈ వాక్కైన దేవుడు, ఈ వాక్యే శరీరధారిగా మారిన యేసయ్య ఈరోజు నేను ఈ వాక్యం వింటుండగా నా హృదయంలో ప్రవేశిస్తున్నాడు, నా జీవితంలో ప్రవేశిస్తున్నాడు. ఆయన వాక్కును పంపి సమస్తాన్ని సృజించాడంట. హల్లెలూయా. ఆయన మాట పలకగా సృష్టి సృజించబడింది. మన కంటితో చూస్తున్న సమస్తము నోటి మాట ద్వారా సృజించాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుని నోటి నుంచి వస్తున్న మాటలు. నేను మాట్లాడుతున్నా కూడా నా నోటిని దేవుడు వాడుకుంటున్నాడు ఇక్కడ బోరగా. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను నీకు సమాధానం కలగజేయడానికి నేను నీ ఇంటిలో ప్రవేశిస్తున్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఏమైపోతుందో అనుకోవాల్సిన అవసరం లేదు. నమ్మిక ఉంచు. హల్లెలూయా. నీ పరిస్థితిలో నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు. మనుషులు అపహసిస్తున్నారా? అపహసించని. మనుషులు ఏడుస్తున్నారా? నువ్వు బాగుపడతావే, నీ జీవితం మారుతుందని ఏడ్చుకోనింది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, అపహసించే వాళ్ళు అపహసిస్తూనే ఉంటారు. వారి ముందే, వారి మధ్యలోనే దేవుడు లేవనెత్తుతాడు. దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. దేవుడు అద్భుతంగా నీ జీవితాన్ని నిలబెడతాడు. దేవుడు ఆశ్చర్యకరంగా మన కుటుంబాన్ని లేవనెత్తుతాడు. హల్లెలూయా. నమ్మిక మనం దేవుని మీద ఉంచినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. మన పరిస్థితులన్నిటిలో మనం నమ్మిక అనేది కోల్పోకూడదు. దేవుని మీద మన నమ్మిక ఉంచాలి. మరి మనుషులందరూ ఈ ఈ కార్యాలు జరగవు, ఈ పరిస్థితులు మారవు, అయిపోయింది, నీ కుమార్తె చనిపోయింది, ఎవరు ఎన్నైనా చెప్పనండి, ఎంత ఘోరమైన పరిస్థితిలో మనం ఉన్నా పర్వాలేదు, మనం నమ్మిక ఉంచామా చాలు. మనం నమ్ముకునేది ఎవరిని నువ్వు నమ్ముకొని ఉంటున్నావు? హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, 1 తిమోతికి రాసిన పత్రిక
6వ అధ్యాయం 15వ వచనం. దేవుని వాక్యం చెప్తుంది, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షత కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న వ్యక్తి మరి మట్టి పుట్ట చెత్త కాదు. ఎవరు నువ్వు నమ్ముకున్నావు? శ్రీమంతుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు ఆయన. సమస్తముపై అధికారము కలిగిన దేవుడు ఆయన. మన సమస్త పరిస్థితులపై ఆయనకు అధికారం ఉంది. మన జీవితం మీద ఆయనకు అధికారం ఉంది. మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి కార్యములను సరిచేయగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు ఆయన. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన నిరంతరము రాజ్యం పరిపాలన చేయు దేవుడై ఉన్నాడు. ఆయనను ఎవరు కూడా తన పదవి నుంచి దింపలేరు. లోక సంబంధమైన వ్యక్తులకు ఇంతకాలం అని టైం పీరియడ్ ఉంటుంది. ఆయనకు టైం పీరియడ్ లేదు. ఆయన నిరంతరము రాజు. హల్లెలూయా. శాశ్వతమైన రాజు అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి అటువంటి ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మనుషులు అపహసిస్తే, మనుషులు మనం చూసి ఏడిస్తే మనకేమి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. యేసు మనతో ఉన్నాడు. ఈ సమాజ మందిరపు అధికారి కూడా మనుషులు అపహసిస్తున్నప్పుడు నిజంగా కృంగిపోయి ఉంటారు. మనుషులు ఏడుస్తున్నప్పుడు, అయ్యో ఇదో కళ్ళ ముందు బిడ్డ చనిపోయింది, ఇంకేం జరుగుతుంది? హల్లెలూయా. మన పరిస్థితులు అట్లాగే ఉంటాయి. అది మన చేయి దాటిపోయింది అన్నట్టు ఉంటుంది. కానీ మనము నమ్ముకున్న దేవుడు మన చేయి విడిచిపెట్టడు. మనం భయమును పక్కన పెట్టి దేవుని నమ్మాలి. ప్రార్థనలో మనం కూర్చోవాలి. ప్రభువుకి మన పరిస్థితులు అప్పగించాలి. ప్రభు కార్యము చేసేంత వరకు. ఏలియా అంట మరి వర్షం పడేంత వరకు ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడంట. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశములో అరచేయంత మేఘం కనబడేంత వరకు మోకాళ్ళునే ఉన్నాడంట. హల్లెలూయా. కార్యం జరిగేంత వరకు మనము భయపడక ప్రభు చేతికి పరిస్థితిని చెప్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? అందరు అపహసిస్తున్నప్పుడు మరి లూకా 8:54 అయితే ఆయన అంటే ఏంటి? అయితే ఏంటి? అందరూ ఏడ్చినా అయితే ఏమి అన్నాడు యేసయ్య. అందరూ ఏడుస్తున్నారు, అందరూ అపహసిస్తున్నారు. అయినా ఇవన్నీ జరుగుతున్నా కూడా అయితే అంటున్నాడు. అందరు లోకం పోతే పోని, మన లోకంతో మనకు అక్కర్లేదు అన్నట్టు యేసయ్య ఏమంటున్నాడు? ఈ లోకం ఏడుస్తుంది, ఈ లోకం అపహసిస్తుంది. అయినా ఆయన ఏం చేస్తున్నాడు? ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్ము అనగానే ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనక వెంటనే ఆమె లేచెను. హల్లెలూయా. ఒక్క మాటతో దేవుడు మన పరిస్థితులను మార్చివేయగలడు. దేవునికి మళ్ళా మట్టితో శరీరాన్ని తీసుకొని దాన్ని రూపించి మళ్ళా జీవవాయువు ఊదాల్సిన అవసరం లేదు అక్కడ. ఆయన చిన్నదానా లే అనగా ఆయనే జీవమైన దేవుడు. ఆ బిడ్డకు తిరిగి జీవం వచ్చేసిందంట. హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు, అన్ని పరిస్థితులు చక్కబడిపోతాయి. ఆ మాట దేవుని ఎదురు నుంచి వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. ఆయన ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, చిన్నదానా లే అనగానే ఆమె లేచి వెంటనే కూర్చుంది. అప్పటి వరకు ఏడ్చిన వాళ్ళు, అప్పటి వరకు అపహసించిన వాళ్ళు, వాళ్ళ నోర్లు మూయబడ్డాయి. అక్కడ వాళ్ళ నోర్లు దేవుడు మూసివేశాడు. ఆమేన్. అట్లాగే మన శత్రువుల నోర్లు మూతబడేంతగా దేవుడు తన కార్యం చేస్తాడు. ఆమేన్. కాబట్టి నమ్మకం విడిచిపెట్టద్దండి. అయ్యో ఏంది ఈ పరిస్థితి, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, అందరు నన్ను చూసి ఏడుస్తున్నారు, అందరూ అట్టంటున్నారు, నా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఎంత ఉన్నా పర్వాలేదు, నువ్వు యేసుతో ఉన్నావా లేదా? నువ్వు యేసుతో ఉంటే అన్ని నీకు మేలే. యేసు లేకపోతే అంతా కీడే. కాబట్టి యేసుతో మనం ఉన్నప్పుడు
అన్నీ మన మేలు కొరకు సమకూడి జరుగుతాయి. అన్ని పరిస్థితులు మన మేలు కొరకే దేవుడు మార్చివేస్తాడు. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలంలో తన మాటలు నీకు అనుగ్రహిస్తున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. నీకు సమాధానం కలగబోతుంది. నీ పరిస్థితుల్లో దేవుడు సమాధానకరమైన కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయనే సమాధానకర్త. హల్లెలూయా. దేవునికి అప్పగించు నీ మార్గాన్ని. ఆయనను నమ్ముకో. దేవుడు తన కార్యం అద్భుతంగా చేస్తాడు. అప్పుడు అపహసించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు అందరి నోళ్ళు మోయబడే విధంగా దేవుని కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుడు మీకు తోడై ఉండి అట్టి శక్తివంతమైన కార్యములతో మనలను నింపునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ ఉదయ కాలంలో మీరు చెప్తున్నారు నీకు సమాధానం, భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని సమాధానం దిగి వచ్చునుగాక. వీళ్ళు ఎటువంటి పరిస్థితులు గుండా నడుస్తున్నా కూడా ఆ పరిస్థితులన్నిటిలో ఒక ఆశ్చర్య కార్యం జరుగునుగాక. జనులు వీరికి విరోధముగా నిలిచిన, వాళ్ళు అపహసించినా ఏడ్చినా వాటిని పట్టించుకొనక ప్రభు యందు విశ్వాసం ఉంచే అనుభవంలో నీ బిడ్డలను బలపరచండి. మరి తండ్రి నీ యందు నమ్మిక ఉంచగా నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్పినట్టు నీ బిడ్డలకు అసాధ్యం అనుకున్న కార్యాలన్నీ కూడా మీరు సాధ్యపరిచి మరి తండ్రి అందరి ముందు నీ బిడ్డలు లేవనెత్తండి. ఏ విధంగా యాయిరు ఆ యొక్క సమాజపు అధికారి యొక్క కూతురు చనిపోయిందని అపహసించారు, చనిపోయిందని ఏడ్చారు. వాళ్ళ ముందే సజీవురాలిగా నిలబెట్టినట్టు మీరు జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు మీరు పరిస్థితుల్లో మీరు చేసి అయినా మీరు జీవం గల దేవుడిగా వీరికి తోడై ఉన్నారని, మీరు నమ్ముకున్న దేవుడు మీరు విడిచిపెట్టలేదని మీ కార్యాల ద్వారా రుజువుపరిచి మీ బిడ్డలు మీరు ఘనపరిచి మహిమ పొందమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.